హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లోని సైదాబాద్ అనే ఏరియాలోని సింగరేణి కాలనీలో ఒక కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబ యజమాని ఆటో నడుపుతూ భార్య, పిల్లలతో కలిసి ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వీరికి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. పెద్దమ్మాయి వయసు 6 సంవత్సరాలు. స్థానికంగా ఉండే పాఠశాలలో ఈమె 3వ తరగతి చదువుతోంది. మిగతా 2 ఇంట్లోనే ఉంటున్నారు. ఆ రోజు ఈ 6 సంవత్సరాల బాలిక మధ్యాహ్నం వేళ ఆడుకుంటానని బయటకు వెళ్ళింది. ఆ కాలనీలో చాలా వరకు ఇరుకు గల్లీలు ఉంటాయి. ఇల్లు కూడా దగ్గరగా ఉంటాయి. ఆ రోజు సెప్టెంబర్ 9, 2021. ఆ తర్వాత రోజే వినాయక చవితి. సాయంత్రం 4 అవుతున్నా కూడా బాలిక ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లి చుట్టుపక్కల వెతకటం ప్రారంభించింది. చుట్టుపక్కల వాళ్ళ బంధువుల ఇళ్లల్లో వెతికినా కూడా పాప అక్కడికి రాలేదని వాళ్ళు చెప్పారు. బాలిక తల్లి, బంధువులు అందరూ కలిసి వెతకడం ప్రారంభించారు. కాలనీ అంతా పాప మిస్సింగ్ వార్త కలకలం రేపింది. పాప తండ్రికి విషయం తెలిసి అతను కూడా ఆటో నడపడం ఆపేసి వెతికే పనిలో పడ్డాడు. రాత్రి 9 గంటలైనా కూడా పాప ఆచూకీ దొరక్కపోయేసరికి స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. తెల్లారగానే మేము వెతుకుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు కొంత శాంతించారు. తెల్లారిన తర్వాత పాప తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల చాలా కాలనీల్లో ప్రజలను పాప వివరాలు అడగ్గా ఒక్కరు కూడా మేము చూశాము అని చెప్పలేదు. పాప బంధువు ఒక విషయం పాప తల్లిదండ్రులకు చెప్పాడు. పాప ఇంటి పక్కన ఉండే రాజు అనే వ్యక్తి మీ పాప కనపడట్లేదు అంట కదా, ఎక్కడికి వెళ్ళింది, దొరికిందా అని అడిగాడని చెప్పారు. పాప తల్లిదండ్రులు ఆ వ్యక్తితో కానీ అతని కుటుంబ సభ్యులతో కానీ అంతగా మాట్లాడరు. పరిచయం కూడా సరిగ్గా లేదు. మరి రాజు ఆ విధంగా అడగడంతో వారికి అనుమానం కలిగింది. ఇంటికి వెళ్ళి చూస్తే రాజు ఇంటికి తాళం వేసి ఉంది. ఈ రాజు అనే వ్యక్తికి 2 ఏళ్ల క్రితమే పెళ్ళి అయ్యింది. ఇప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. రాజు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. ఇతను కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజు ఆ విధంగా బాలిక గురించి అడగడం, ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవడం అనుమానాన్ని కలిగించింది. రాజు ఇంటి తాళం పగలగొడదామని బాలిక తల్లిదండ్రులు, బంధువులు, ఆ కాలనీలో ఉండేవారు భావించారు. తాళం పగలగొట్టి లోనకు వెళ్ళారు. మంచం మీద ఉండాల్సిన పరుపు చుట్టి ఒక మూలకు పెట్టి ఉంది. ఆ పరుపును విడదీసి చూడగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అందులోనే ఈ 6 ఏళ్ల బాలిక చనిపోయి ఒళ్ళంతా రక్తంతో నిర్జీవంగా పడి ఉంది. అత్యాచారం చేసి చంపాడని క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఇంట్లోని వ్యక్తి అంటే రాజు ప్లాన్ ఏంటంటే పాప డెడ్ బాడీని అర్ధరాత్రి పరుపుతో సహా తీసుకెళ్ళి ఎక్కడైనా పడేద్దాము అని. కానీ చాలామంది ఇంటి దగ్గర, వీధిలో పాప కోసం అర్ధరాత్రి దాటినా వెతుకుతూ కనిపించడంతో అది కుదరలేదు. తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. ఆ మరుసటి రోజు రాజుకి వాళ్ళ ఇంటి తాళం పగలగొట్టి లోనకు వెళ్ళి పాప డెడ్ బాడీని కనిపెట్టారని తెలిసింది. ఇంటికి వెళ్లకుండా అక్కడ ఇక్కడ తిరగడం ప్రారంభించాడు. రాజు కోసం పోలీసులు వేట ప్రారంభించారు. చాలా సీసీటీవీలు పరిశీలించారు. ఎక్కడా రాజు కనపడలేదు. రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల బహుమానం, 10 లక్షల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. సరిగ్గా వారం తర్వాత ఆ కాలనీకి 125 కిలోమీటర్ల దూరంలోని జనగామ డిస్ట్రిక్ట్లోని స్టేషన్ గన్పూర్, నక్షత్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఒక రైల్వే ట్రాక్పై రాజు మృతదేహం కనిపించింది.
అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటూ ఉండగా దూరం నుండి రైల్వే కీమ్యాన్ కొందరు రైతులు గమనించారు. పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారు అనే భయంతో రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.